హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ వెంకటలక్ష్మి గోదావరి రుచులు అండ్ టైలరింగ్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలందరూ పెద్దోళ్ళందరూ ఎంతో ఇష్టపడే పొటాటో కారపూస ఎలా చేసుకోవాలో చూద్దామండి. అంటే బంగాళదుంపలతో కారపూస అనేది ఈ విధంగా చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు కానీ పెద్దోళ్ళం కానీ ఎవరైనా కారంగా చాలా ఇష్టంగా తింటారనమాట. అలాగే మనకి ఈ పొటాటో కారపూస చేసుకోవడానికి కావాల్సినవి చూద్దామండి. ఇంత అని కొలత ఏమి ఉండదు, మనకి ఎంత కావాలన్నా చేసుకోవచ్చు అనమాట. నేనైతే డబ్బాన్నర శనగపిండి తీసుకున్నాను. డబ్బాన్నర శనగపిండికి 4 బంగాళదుంపలండి. అంటే పావు కేజీ మీద కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట. 3 దుంపలు అయితే పావు కేజీకి వస్తాయి. ఒక 100 గ్రాములు అంటే 350 400 గ్రాముల దుంపలు తీసుకోవచ్చు. దుంపలు ఇన్ని వేసుకోవాలని ఏమీ లేదండి. 3 దుంపలైనా వేసుకోవచ్చు, 2 దుంపలైనా వేసుకోవచ్చు మనం. అలాగే మనం తీసుకున్న శనగపిండిని ఇలా జల్లిచ్చేసుకుని మళ్ళీ మనం గిన్నెలో వేసేసుకుని ఇప్పుడు ఈ దుంపలను కూడా మనం 2 ముక్కలుగా చేసేసుకుని ఇలా మనం మెత్తగా ఉడికించేసుకోవాలన్నమాట అండి. వీటిని కుక్కర్లో పెట్టుకుని మనకు తొక్కొచ్చి మెత్తగా గుజ్జులా అయిపోవాలన్నమాట దుంపలు. అందుకని బాగా మెత్తగా ఎక్కువ కోతలు వచ్చేలాగా ఉడికించుకోవాలండి. అలాగే పచ్చిమిరకాయలు కారానికి సరిపడగా మనకి పచ్చిమిరకాయలు ఉన్న కారాన్ని బట్టి ఎక్కువే తీసుకోవాలి. 10-15 కాయల వరకు తీసుకోవాలి. అలాగే కొంచెం వాము అనమాట, చిన్న అల్లం ముక్క. వాముని మనం పొడైనా కూడా వేసుకోవచ్చు. ఇందులోనే మిక్సీ ఆడుకునే దాంట్లోనే వేసుకోవాలండి, పిండిలో వేయకూడదు. అలాగే మనం కొంచెం అల్లం కూడా చిన్న ముక్కలు కోసుకుని ఇవన్నీ కూడా మిక్సీ ఆడుకోవాలన్నమాట, వాటర్ ఎక్కువ పోసుకుని. అలాగే మనకి ఈ లోపు దుంపలు కూడా ఉడికిపోయినాయండి. ఒలిచేసుకుని మెత్తగా గుజ్జులా చేసేసుకోవాలన్నమాట. ఈ దుంపల్ని కాలుతున్నాయి, వేడిగా ఉండటంలో నేను గబగబా అనలేకపోయాను. ఇదిగోండి ఇలా ఈ విధంగా మనం బాగా మెత్తగా చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం ఆడి పక్కనెట్టుకున్న పచ్చిమిరకాయ గుజ్జును కూడా వేసేసుకుందాము. ఈ గుజ్జులో నీళ్ళు ఎక్కువ వేసి ఆడుకున్నామంటే ఇలా మనం ఒక క్లాత్ వేసి ఇలా బాగా పిండేసుకున్నామంటే మనకి కారం నీళ్ళన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఇలా గట్టిగా పిండేసుకున్నాక ఇప్పుడు మనం ఈ శనగపిండిలో ఒక చిన్న గ్లాసుడు వరిపిండి అలాగే ఒక చిటికెడు పసుపు వేసి కలిపేసుకుంటే అండి మిక్స్ చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది కూడా పచ్చిమిరకాయ వేసిన బంగాళదుంపది కూడా మనం ఇలా మెత్తగా గుజ్జులా కలిపేసుకుని ఇదంతా కూడా ఈ శనగపిండిలో వేసుకుని ఇలాగా మనం కలుపుకున్నామంటే పిండి అనేది బేగా కలుస్తుంది అనమాట మనకి. ఇదిగోండి ఇలా మనం బంగాళదుంప ముద్ద అనేది విడిగా వేసామంటే అది ఇది బేగా కలవదు, ఉండలుగా వచ్చేద్ది. అందుకనేసి మనం ఈ పచ్చిమిరకాయ వాటర్ అనేది ఆ బంగాళదుంపలు వేసుకుని ఇలా మిక్స్ చేసేసుకున్నామంటే మనకి ఈ శనగపిండి అనేది బేగా నీట్గా కలుస్తుంది అనమాట అండి. ఇలా కలుపుకున్నాక మనం కొంచెం నూనె చుక్క వేసుకుని ఇలా ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకునండి. ఈ లోపు పొయ్యి అంటించుకుని పొయ్యి మీద మూకుడు పెట్టేసుకుని నూనె పోసుకుంటే నూనె కాగుతూ ఉంటుంది అనమాట మనకి. ఇదిగోండి ముద్ద అనేది ఇలా అవుతే సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం గట్టిగా అయినా కలుపుకోవచ్చండి. మనం పిండగలిగే ఇదిలో కలుపుకోవాలన్నమాట ముద్ద అనేది. మనకి కొంచెం పిండితాకి పిండి ఎలా ఇసులుగా ఉంటే అలాగా గట్టిగానే కలుపుకోవాలి, పలుచగా అయితే కలుపుకోకూడదండి. నేనైతే ఇలా కలుపుకున్నాను. మరీ పలుచగా కలిపినా నూనె ఎక్కువ లాగేస్తుంది, అలాగని మరీ గట్టిగా కలిపినా మనం పిండలేమన్నమాట అండి. అందుకని పిండి అనేది చూసుకుని కలుపుకోవాలి. ఇలా మనం జంతికలు గొట్టం నిండా పిండి పెట్టుకుని మూకుట్లోకి పిండుకోవాలన్నమాట అండి. మనం పొయ్యి మీద మూకుడు పెట్టుకున్నాం కదా, నూనె కాగిందో లేదో చూసుకుని నూనె కాగాక మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా మనం నూనె మూకుట్లోనే చేతితో రౌండ్గా పిండాలన్నమాట. ఇలా పిండుతున్నప్పుడు వేడి తగులుతుంది, జాగ్రత్తగా పైకి పెట్టుకుని పిండుకోవాలండి. మాకైతే పొయ్యి బాగా ఎత్తు అనమాట, ఇంకా అలాగే జాగ్రత్తగా పిండా నేను. గ్యాస్ గట్టు కొంచెం ఎత్తండి. ఇలా మనకు ఒక వైపు వేగాక మళ్ళీ రెండో వైపు ఇలా తిరగేసుకుని వెంటనే తీసేసుకోవాలి. తిరగేసుకోవాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే తిరగేసుకోకుండా కూడా ఎగిచ్చేసుకోవచ్చు అండి ఒకవైపే. అలా కూడా ఎగిచ్చి చూపిస్తాను. ఇదిగోండి ఇలా చక్రంలా తీసుకున్నామంటే బాగుంటుంది అనమాట. ఇలా ఆగడాక మనకు ఒక 5 నిమిషాలు పడుతుంది. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఇదిగోండి ఇలా ఈ విధంగా పిండుకున్నామంటే సరిపోతుంది మనకి. కారపూస అనేది చాలా బాగా వస్తుంది.
టేస్ట్ కూడా చాలా బాగుందండి. భలే గుల్లగా వచ్చింది. బంగాళదుంప వేయడం వల్ల చాలా బాగా వచ్చింది అనమాట అండి. మీరు కూడా ఒకసారి ఇలా చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే పెద్దోళ్ళం కూడా తినొచ్చు అనమాట. పిల్లలు బంగాళదుంపలు వేసి ఎంత ఇష్టంగా తింటారో అంత ఇష్టంగా తింటారనమాట. బంగాళదుంప ఫ్లేవర్ చాలా బాగా వచ్చిందనమాట సన్నకరపూస. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. ఇంకోండి ముందు మనం తిరగేసుకుని వేపుకున్నాము. ఇప్పుడు తిరగేయక్కర లేకుండా ఇలా ఈ కలర్లో ఏగేదాకా ఉంచుకుని తీసేసుకుంటే సరిపోతుంది. మనం శ్రమని అనుకోకుండా ఇలా ఈ విధంగా వండుకున్నామంటే జాగ్రత్తగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినవలసిందే అనమాట అండి. అంత బాగుంటుంది కారపూస అనేది. ఏదైనా మనం చేసుకోవడంలో ఉంటుంది కదండి, ఓపిక చేసుకుని కొంచెం చేసుకున్నామంటే బయట కొనుక్కోక్కర్లేదండి. చాలా ఈజీ. సన్నకారపూస వండుకోవడం పెద్ద కష్టమేం కాదనమాట. అలాగే మనకి కారపూస వేపుకోవడం అయిపోయాక కొంచెం కరివేపాకు వేపేసుకునండి. అదే నూనె మూకుట్లో ఇలా తీసేసుకుని పైన చల్లేసుకున్నాం అనుకోండి, సువాసన అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ఈ కరివేపాకు వేగుతుంటే నూనె భలే కమ్మట వాసన వచ్చిందనమాట అండి. కారపూస అయితే చాలా బాగా వచ్చింది. మనం ఇలా చక్రాల్లాగానే అక్కర్లేదండి, విడివిడిగా పలుకుల్లో అయినా వేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. చూసారుగా మనకి కారపూస ఎంత ఈజీగా ఎంత బాగా వచ్చిందో. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి.